Hi guys, welcome back to the channel and I am back with another parental tip in front of you all. సో ఈ రోజు వీడియో ఏంటంటే మనకు పిల్లలు ఉన్నారు, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. వీళ్ళకు ఒక ఎకేషన్ కి ప్రాపర్ గా ఒక అవుట్ఫిట్ అనేది ఎలా వేసుకోవాలా అనేది మనము నేర్పించేది చాలా ఇంపార్టెంట్. సో నాకు అమ్మాయి ఉంది ప్లస్ అబ్బాయి కూడా ఉన్నాడు. సో వీళ్ళిద్దరికి నేను ఎలా నేర్పిస్తాననేది నేనైతే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ నేనైతే యా ఒకేషన్కి అయినా కానీ అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి బిఫోర్ ద డే ఈవెంట్ కంటే ముందు రోజే వాళ్ళు ఏం వేసుకుంటారని చాయిస్ అనేది నేను వాళ్ళకే వదులుతాను. సో వాళ్ళు నాకు బిఫోర్గానే డ్రెస్ అయితే చూపించాలా, ఇద్దరైతే నాకు వేసుకొని చూపించాలా. దెన్ ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్, అమ్మాయికి కానీ అబ్బాయి కానీ ఒకేషన్కి వాళ్ళు కరెక్ట్గా చాయిస్ అనేది చాయిస్ చేసుకునేదా లేదా అని నేను అబ్జర్వ్ అయితే చేస్తాను అనమాట. ఎందుకంటే ఎవరైనా కానీ ఈ డ్రెస్ బాగలేదంటని ఎవ్వరు వినరు, ఎందుకంటే మమ్మీ ఇది ఫ్యాషన్. సో మనం ఒక ట్రెడిషన్ ఫంక్షన్కి ఒక జీన్స్ వేసుకొని జాకెట్ వేసుకొని అయితే మనం పోలేము. సో ఇలాంటి ఒక ఎకేషన్స్కి మనం ఏం చేయాలని అంటే ఫస్ట్ వాళ్ళకి ఆ డ్రెస్లో ఉన్న డీమెరిట్స్ అనేది మనకు చెప్పాలి. ఒకేషన్ ఏంటిది, దానికి ఎలాగ మనము వెళ్ళాలా, ఎవరు అక్కడికి అటెండ్ అవుతారు, మనకి యా డ్రెస్ వేసుకుంటే మనకు రెస్పెక్ట్ అనేది దొరుకుతుంది అనేది మనము పిల్లలకు అయితే మనము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు పిల్లలకు దాని గురించి తెలుస్తుంది. సో వాళ్ళైతే దాన్ని అర్థం చేసుకుంటారు. చిన్నప్పుడైతే మనము వాళ్ళకి ఎక్వేషన్‌కి చూజ్ చేసి మనమే ఏస్తాం. సో పెద్ద అయిన తర్వాత వచ్చే కొద్దీ వాళ్ళ మన మాట అయితే వినరు. సో ఈ టైంలో మనమైతే వాళ్ళకు క్లారిటీగా వాళ్ళు పెరిగేటప్పుడే మనము పిల్లలకు పద్ధతులు, ట్రెడిషన్ అనింది ప్లస్ వాళ్ళకు ఎక్కడ ఎలా ఉండాలా అనింది మనము నేర్పించాల. సో అప్పుడే వాళ్ళు నేర్చుకుంటారు. మనం ఇప్పుడు ఒక లాంగ్ టైమ్ వాళ్ళకిష్టమైనట్లు మనం వదిలేసి దెన్ లేటర్ ఆన్ నువ్వు ఈ రాంగ్ చేస్తుండవు, నువ్వు ఇట్లేసుకోకూడదు అంటే మాత్రం పిల్లలైతే వినరు. సో మనము క్లారిటీగా పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేస్తే పిల్లలైతే ఖచ్చితంగా అయితే వింటారన్నమాట. సో నేనైతే ఇద్దరు పిల్లలకి నేను అంతే చేస్తాను. వాళ్ళిద్దరికి సెలక్షన్‌కి వదిలేసి దాని తర్వాత నేనైతే దాంట్లో ఉన్నేటి ఇఫ్ ఇట్ ఈస్ వాళ్ళు కరెక్ట్‌గా చూజ్ చేసినారంటే యూ హ్యావ్ డన్ ద రైట్ థింగ్ అని నేను వాళ్ళని అప్రిషియేట్ చేస్తాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ రాంగ్ ఉంటే వాళ్ళకైతే నేను ఇది రాంగ్ ఉంది, మనం ఈ డ్రెస్ వేసుకోవాలా అనింది వాళ్ళకైతే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో అట్టేటప్పుడు అది మనం ఎప్పుడైతే నేర్పిస్తామో పిల్లలు మనం ఉన్నా మనం లేకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైనా బయటికి వెళ్ళినా కానీ రెడీ అయ్యి ఉండండి అమ్మా అని చెప్తే వాళ్ళు పర్ఫెక్ట్గా ఒక ఈవెంట్కి కరెక్ట్గా వాళ్ళైతే రెడీ అయితే వాళ్ళకు వస్తుంది. దెన్ వాళ్ళు ఎలాంటి ఒక లైక్ డిపెండెంట్గా వాళ్ళైతే ఉండరన్నమాట. వాళ్ళ ఇండివిజువాలిటీ కూడా చాలా బాగా పెరుగుతుంది అండ్ వాళ్ళు ఆలోచన చేసే విధానం కూడా వాళ్ళకు ఇంప్రూవ్ అవుతుంది. నేను ఈ డ్రెస్కి ఈ ఎకేషన్కి ఇలా వేసుకోవాలా, లేకపోతే నేను ఇక్కడ పోయినప్పుడు ఇట్లా ఉండాలా అనేది పిల్లలకి కూడా చాలా బాగా అర్థమవుతుంది. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో దెన్ హైప్ చేయండి, డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ కైండ్ ఆఫ్ పేరెంటియల్ వీడియోస్. బాయ్, హ్యావ్ అ బ్లిస్ఫుల్ డే.